ఐనుగోన్పల్లి గ్రామస్తులకు ఈరోజు ఒక శుభదినం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదోడి ఇంటి కళ ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో నెరవేరుతా ఉంది. ఇది కార్యక్రమానికి ఇక్కడికి నాతో పాటు విచ్చేసిన మన హౌసింగ్ పీడి శ్రీ వైద్యం భాస్కర్ గారు, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఇండ్ల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే తప్ప గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ గ్రామానికి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇయ్యని విషయం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఎన్నికలలో మేము హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి, మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు మాట నిలబెట్టుకొని మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి 82 మందికి ఒకే విడతలో ఈ గ్రామంలో 82 మందికి ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు అధికారులతో కూడిన పర్మిషన్ మేము ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన ఆ డబ్బులు ఏ విధంగా మీ అకౌంట్లో పడతాయన్న విషయాన్ని కూడా ఇప్పుడు మా పీడీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడే మన నియోజకవర్గంలో మొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్లకు ఈ గ్రామంలోనే పూజ చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వెంకటమ్మ మీకు అందరూ కూడా తెలుసు, పుడుగ జంగాలకు వాళ్ళకి ఇండ్లు కూడా ఇవ్వాలి ఎవరు, కానీ ఈరోజు మనం వచ్చినప్పుడు అప్పుడు మాట ఇచ్చినాం. ఈరోజు ఇప్పుడే వెంకటమ్మ ఇల్లు ముహూర్తానికి భూమి పూజ చేసినాం. అదేవిధంగా వడ్డే మాసమ్మ ఇంటికి కూడా ఇప్పుడే పూజ చేయడం జరిగింది. పుష్పమ్మ, అదేవిధంగా అరుణ, వడ్డే జయపాల్, ఇట్లా మొత్తం 82 మంది ఈ గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇల్లు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మేము చెప్పినాం, ఇందిరమ్మ కమిటీ ఉంటుంది ఆ గ్రామంలో. ఇందిరమ్మ కమిటీ ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పేసి, వాళ్ళ సొంత జాగాలు ఇల్లు కట్టుకోవడం చెప్పేసి చెప్పడం వల్ల ఈరోజు మా ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ ఎస్ మహాదేవి గారు, అదేవిధంగా చిలుక పద్మ, రాజశేఖర్, దేవయ్య, అదేవిధంగా పురుషోత్తం రెడ్డి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులను అంటే ఎంపీడీఓ గారు కానీ ఈ హౌసింగ్ సంబంధించిన అధికారులను వాళ్ళందరి సమక్షంలో, గ్రామ సెక్రటరీ అందరి సమక్షంలో ఇళ్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇవ్వాలి, పేదోడి ఇంటికల నెరవేర్చాలనే ఆలోచనతోన ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఇల్లు వాళ్లకు ఇప్పుడే మనం చూసాం. ఆ పూరి గుడిసెలో 10 సంవత్సరాలుగా నివాసం ఉన్నామని చెప్తా ఉండే. సో అట్లాంటి వాళ్ళ మీద కూడా బీఆర్ఎస్ వాళ్ళు కనికరం చూపించాలి. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ పార్టీలో పనిచేసారో వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. తెలంగాణను అడ్డగోలుగా దోసుకున్నారు తప్ప ఇలాంటి బీదోళ్ళ గురించి ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ళ గురించి ఆలోచించేది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఈరోజు మేము ఇల్లు అంటే భూమి పూజ చేయడమే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ 3,500 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా తొందరలోనే మేము ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలెక్ట్ చేసి ఆ ఇండ్లని కూడా, ఎందుకంటే ఎలిజిబిలిటీ లిస్ట్ అంతా కూడా అధికారులు తయారు చేసిరు. అందులోకించి మొదటి విడతలో పూర్తిగా ఇల్లు లేని ఎవరు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఒక 3,500 ఇల్లు తెచ్చుకుందాము. తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలం అంటే మనకు ఆల్రెడీ 1 ఇయర్ గడిచిపోయింది. రాబోయే 4 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో నాకు ఇల్లు లేదు అని చెప్పే, అంటే నాకు ఇల్లు లేదని ఎవరు కూడా చెప్పవద్దు అనే విధంగా నాకు అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించారనే విధంగా ఈరోజు బీదోళ్ళందరూ కూడా ఇల్లు కట్టిద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అంది. నాకు తెలిసి మీ గ్రామంలో రైతు భరోసా పైసలు కూడా మొత్తం అందరికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా పైసలు కూడా మనని అకౌంట్ లో పడ్డ విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ మండలంలో మీ గ్రామాన్ని పైలట్ గ్రామంగా సెలెక్ట్ చేసుకున్నందుకు ఇల్లు, అదేవిధంగా రైతు భరోసా పైసలు కూడా అందరికి ఇష్టం. మిగతా వాళ్ళకు కూడా అట్లా ఇంకా కొంచెం అసలు ఇష్టం ఉండండి. సార్ ఒక ఫోటో చేద్దామా? ఓకే
ప్లేస్ లో మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చినాం. అవునా? ఇల్లు పూజ చేసినాం కదా, ఇల్లు కట్టుకోండి ఇంకా. ఓకే, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇందిరమ్మ ఇల్లు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇల్లు వచ్చింది కదా, సంతోషమా? రైట్. ముఖ్యమంత్రి గారికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి. ధన్యవాదాలు తెలియదు. ఇలాంటి వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలని డిసైడ్ అయినాము. రాయి అమ్మా సైడ్ సైడ్ లో ఇంకోసారి కొట్టారు ఇంకోసారి అన్నాడు. ప్లాన్ అంతే. Yeah.